హ్యాంగ్ ఓవర్ అని ఎలా నియంత్రించాలి, అసలు హ్యాంగ్ ఓవర్ అంటే ఏమిటి, అది ఎలా వస్తుంది అనే అంశాలని ఈరోజు మనం తెలుసుకుందాం. మీరు ఒక రాత్రి మద్యం తాగిన తర్వాత నిద్ర లేకుండా మేల్కొనే ఉన్నట్లయితే హ్యాంగ్ ఓవర్ బాధని ఎక్కువగా భరించాల్సి ఉంటుంది. అలాగే ఒంటరిగా ఉన్నా కూడా ఆ బాధ మరింత ఎక్కువగా ఉంటుంది. కానీ భయపడవద్దు. హ్యాంగ్ ఓవర్ నుంచి సులభంగా బయటపడటానికి కొన్ని చిట్కాలని అలాగే కొన్ని ఉపాయాలని ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేటివ్ అండ్ హెల్త్ బెనిఫిట్స్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ టాపిక్ అనేది మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీరు చేసే లైక్ వల్ల ఈ టాపిక్ అనేది ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, నా పేరు జయరామకృష్ణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఆర్కే. హ్యాంగ్ ఓవర్తో పోరాడుతున్నప్పుడు హైడ్రేషన్ కీలకం. ఆల్కహాల్ త్రాగే ముందు మరియు తరువాత సమయంలో పుష్కలంగా నీరు తాగాలని నిర్ధారించుకోండి. ఇది టాక్సిన్స్ను బయటకు పంపడానికి మరియు మిమ్మల్ని హైడ్రేట్గా ఉంచడంలో సహాయపడుతుంది. హ్యాంగ్ ఓవర్ను నివారించడానికి మరొక గొప్ప మార్గం ఏమిటంటే, మీరు మద్యం త్రాగటం ప్రారంభించే ముందు సమతుల్య ఆహారం తీసుకోవటం వల్ల మీ కడుపులో ఆల్కహాల్ శోషణను నెమ్మదింపజేస్తుంది. అలాగే హ్యాంగ్ ఓవర్ ప్రభావాలను తగ్గిస్తుంది. మీరు హ్యాంగ్ ఓవర్తో మేల్కొని ఉంటే మీ లక్షణాలను తగ్గించడంలో సహాయపడటానికి మీరు చేయగలిగే కొన్ని చిట్కాలు అయితే ఉన్నాయి. అవి ఏమిటంటే, మీ శరీరాన్ని రీహైడ్రేట్ చేయటానికి ఒక పొడవైన గ్లాస్ నీటిని తాగటం ద్వారా ప్రారంభించండి. అలాగే మీరు అల్లం టీని చిప్ చేయటం లేదా అల్లం సప్లిమెంట్ తీసుకోవటం ద్వారా కూడా ప్రయత్నించవచ్చు. ఎందుకంటే అల్లం వికారం నిరోధక లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. తేలికైన మరియు పోషకమైన ఆహారం తీసుకోవటం వల్ల మీ కడుపుని సరిచేయటానికి మరియు మీకు చాలా అవసరమైన శక్తిని అందించడానికి సహాయపడుతుంది. మరొక ముఖ్యమైన చిట్కా ఏమిటంటే, కొంత విశ్రాంతి తీసుకోవటం. రాత్రి తాగిన తర్వాత మీ శరీరం కోలుకోవటానికి కాస్త సమయం కావాలి. కాబట్టి విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే తేలికపాటి ఆహారాన్ని తీసుకోండి. మీ కండరాల విషయంలో ఏదైనా ఒత్తిడి లాంటి లక్షణాలు కనిపిస్తే గోరువెచ్చటి నీటితో స్నానం చేయండి. అలాగే తేలికపాటి వ్యాయామం లాంటివి చేయటం వల్ల కూడా మీ రక్తాన్ని ప్రవహించటంలో మరియు మీ మొత్తం మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. హ్యాంగ్ ఓవర్ నియంత్రించడానికి ఈ చిట్కాలు ఉన్నాయి. గుర్తుంచుకోండి, నివారణ కీలకం కాబట్టి బాధ్యతాయుతంగా త్రాగటానికి మరియు మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవటానికి ప్రయత్నించండి. మద్యపానం ఆరోగ్యానికి హానికరం. సో ఫ్రెండ్స్, అర్థమైంది కదా హ్యాంగ్ ఓవర్ నుంచి తప్పించుకునే చిట్కాలు. మరి నేను ఈరోజు మీకు చెప్పాలనుకున్న టాపిక్ అయితే ఇది. మీకు ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇతరులకు కూడా షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేసి ఇటువంటి మరిన్ని హెల్త్ బెనిఫిట్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ యాక్టివేట్లో పెట్టుకుంటే నా నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. లవ్ యూ టు ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.